హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. నేను మీ తేజస్వి. టుడే టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ తన్మైలు అయితే చూసే ఉంటారు కదా. సో ఇవాళ వీడియో ఏంటి అంటే మనం ఫ్యామిలీస్తో ఎంత టైమింగ్ అనేది మన మన ఫ్యామిలీస్కి మనం ఇస్తున్నాము అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ బిజీ లైఫ్లో చాలామంది ఫ్యామిలీస్కి టైమింగ్ అనేది ఇవ్వడం లేదనమాట. చాలా వరకు మన ఇళ్ళల్లోనే చూసుకుంటే వర్క్ ఉంది, వర్క్ హెవీగా ఉంది, మేము రాలేము, మీరే వెళ్ళండి, లేదంటే పిల్లలు తీసుకొని అమ్మ వాళ్ళతో ఇల్లు, లేదంటే అత్తయ్య వాళ్ళతో ఇల్లు అని హస్బెండ్ కానీ డిలే అవ్వటము, లేదంటే వైఫ్ డిలే చేసుకోవడం, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయన్నమాట. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే మన జీవితంలో మనకు ఉండేటటువంటి లైఫ్ ఒక్కటి, అవునా కాదా? అంతే కదా. మన జీవితంలో మనకి ఉండేటటువంటి మెమరబుల్స్ అవన్నిటినీ కూడా మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? ఎందుకు చెప్పండి? మనకంటూ ఒక టైం ఉంది అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అయితే ఆ టైమింగ్ని మన ఫ్యామిలీస్తో మనం టైం స్పెండ్ చేయాలి. ఖచ్చితంగా అయితే మన ఫ్యామిలీస్తో స్పెండ్ చేయాలి. లేదు మనము వెళ్ళలేము, జాబ్ కొంచెం హెవీగా ఉంది, వర్క్ ఎక్కువగా ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో మనము కొన్ని ఫంక్షన్స్ డిలే చేస్తూ ఉంటాము, అవి మిస్ అయిపోతూ ఉంటాము. అండ్ ఈవెన్ మన ఇంట్లో ఫంక్షన్స్ కూడా చాలామంది వెళ్ళలేని పరిస్థితుల్లో ఇప్పుడు బిజీ లైఫ్ తయారైపోయింది. ఎస్, రైటే, నేను కాదని చెప్పడం లేదు. మనకి మార్నింగ్ నుంచి నైట్ ఈవినింగ్ వరకు కూడా కంపల్సరీ మన వర్క్లో మనం ఎక్కువగా ఇంటరప్ట్ అవుతున్నాం కానివ్వండి. మన ఫ్యామిలీస్కి అయితే మనము టైమింగ్ అనేది ఎక్కువ మనము స్పెండ్ చేయలేకపోతున్నాం. ఈవినింగ్ టైంలో హస్బెండ్ వర్క్ నుంచి జాబ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వైఫ్ అనుకుంటుంది ఇలా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, అలా ఇలా హ్యాపీగా తిరిగేసి ఎంజాయ్ చేసి రావచ్చు అని వైఫ్ అనుకుంటుంది. అలానే వైఫ్ కనుక జాబ్ చేస్తూ ఉంటే హస్బెండ్ కూడా జాబ్ చేసుకుంటూ ఇద్దరు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్లో పిల్లలతో ఎక్కువగా గడపడానికి వాళ్ళకి టైమింగ్ అనేది ఉండదు. అమ్మమ్మల కాడ, నానమ్మల కాడ అనేసి వాళ్ళు పిల్లల్ని ఇది చేస్తూ ఉంటారనమాట. కానీ పిల్లల మనసుని కూడా మనం ఆలోచించుకోవాలి కదా. పిల్లల మనసుల గురించి కూడా మనమైతే ఆలోచించుకోవాలి కదా. ఖచ్చితంగా టైమింగ్ అనేది మన ఫ్యామిలీస్కి మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ మనకున్న ఈ ఒక్క జీవితంలో మనం చాలా చక్కగా మన ఫ్యామిలీస్తో ఎంజాయ్ మూమెంట్స్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ని లైఫ్తో అలా వెళ్ళిపోతూ మనం కూడా అందులోనే ఉన్నాం కాబట్టి అలానే మనం వెళ్ళిపోతూ హ్యాపీగా ఉండాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈవెన్ మా వారు కూడా బయటకు వెళ్దాము, లేదంటే ఒక ఫంక్షన్కి వెళ్దాము అంటే నాకు కుదరదు, నువ్వు వెళ్ళు, పిల్లల్ని తీసుకెళ్ళు అని ఎక్కువగా అంటూ ఉంటారు. నేను అంటే కౌన్సిలింగ్ లాగా నేను కూడా చెప్తూ ఉంటాను అనమాట. లేదు, మనం వెళ్ళాలి, కొంచెం అలా ఇలా రిలేషన్స్లో మనం కూడా కలిసి మూవ్ అవ్వాలి కదా అని అట్లా చెప్తూ ఉంటాను. ఆయనకు కుదిరినప్పుడు అయితే వస్తూ ఉంటారు. సో దాన్ని బేసిక్గా పట్టుకొని నేను ఈ టాపిక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అందరి లైఫ్లో అందరు బిజీగా ఉంటున్నారు, రైటే. కానీ అదే బిజీ లైఫ్లో మన ఫ్యామిలీస్ని మనం ఎంత మిస్ అవుతున్నాము, మన పిల్లల మూమెంట్స్ని మనము చూసుకోలేక అమ్మమ్మల మీద, తాతయ్యల మీద విసిస్తూ అలా ఉంటున్నాము. ఖచ్చితంగా మన పిల్లలతో మనం ఎక్కువ టైమింగ్ అనేది స్పెండ్ చేయాలి. పిల్లలు కూడా పెద్ద అయితే మన దగ్గర అయితే ఉండరు కదండి. సో ఈ ఈ ఒక్క జీవితంలో మన పిల్లలతో, మన కుటుంబాలతో చక్కగా హ్యాపీగా మనము గడుపుకుంటూ అలా వెళ్ళిపోవాలి, ముందుకు సాగిపోవాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అదేవిధంగా
ఈ డిస్కషన్ అయితే నేను మీ ముందుకి ఈ టాపిక్ని తీసుకొచ్చాను. మీతో కొంచెం డిస్కషన్ చేసుకుందాము అనేసి. అంటే నాకు ఉంది మనసులో అలా బయటకు వెళ్ళాలి, పిల్లల్ని తీసుకెళ్ళాలి అని నాకు ఉంటుంది. బట్ ఆయనకి కుదరదు కాబట్టి కొన్నిటికి నేనే వెళ్తూ ఉంటాను. సో మీరల్లో కూడా చాలామంది ఉన్నారే అనుకుంటున్నాను అట్లాగా. సో ఇప్పటికైనా ఫ్యామిలీస్తో గడపండి, ఫ్యామిలీస్కి టైమింగ్ అనేది ఎక్కువ ఇవ్వండి, టైమింగ్స్ సెట్ చేసుకోండి. టైమింగ్స్ డైలీ నార్మల్గానే ఉంటాయి, కానీ ఆ టైమింగ్లో మనము టైమింగ్ అనేది సెట్ చేసుకుంటే కనుక మనం ఖచ్చితంగా మన ఫ్యామిలీస్కి మనం ఏమంటారు మన ఫ్యామిలీస్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ అయితే చేయగలుగుతాము. మన ఫ్యామిలీలో ఇటువంటి మెమరబుల్సే కదండి మనకి చివరి దాకా ఉండిపోతాయి. మరి అట్లాంటి మెమరబుల్స్ మనం ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి. సో అందుకనైతే ఈ వీడియో అయితే చేయాలనుకున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరొక మంచి మెసేజ్తో మరొక మంచి టాపిక్తో తేజస్విని మీ ముందు ఉంటుంది. సో ఇంతవరకు అయితే ఆగండి, అసలైంది చెప్పాలి అని అనుకున్నాను కదా, అది మర్చిపోయినాను. అది మర్చిపోను సామాన్యంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక చిన్న కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు బాయ్.